ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమో నమః. శ్రీ మహాకాళేశ్వరుడు అందించిన మహాశివరాత్రి ధ్యానము. ఈశ్వరుని అంశగా ఉద్భవించి మొట్టమొదటి కదలికను తీసుకుని శ్రీ మహాకాళేశ్వరుని ఆశీస్సులు అంతటా వ్యాపించుగాక. నా నిజస్థితి అనేది పూర్ణత్వం కలిగినది. ఈ భూగ్రహముపై నివసించే జీవులను కాపాడుటకే నేను ఈ సమయంలో కదలికలను స్వీకరించి ఉన్నాను. నా జాగృతి, కదలికలు అనేవి ఒకరోజు మాత్రమే జరగదు. 108 చతుర్యుగములుగా నేను తపస్సులో లీనమై ఉన్నాను. ఈ సమయంలో జాగృతమగుచున్నాను అంటే మరొక రాబోవు 108 చతుర్యుగములకు సరిపోయే శక్తులను సృష్టించే కార్యమును చేపట్టి ఉన్నాను అని తెలుసుకోవాలి. ఒక 108 చతుర్యుగ కాలమునకు వేరొక చతుర్యుగ కాలమునకు నడుమ గల కాల అంగమే చాలా దీర్ఘమైనది. అంటే 108 చతుర్యుగ కాలం పూర్తయింది. రెండవ 108 చతుర్యుగ కాలం స్టార్ట్ కాబోతోంది. దానికి శక్తులు కావాలి అని మన చేత 108 రోజులు సాధన చేయించారు. ఆ రెండిటి మధ్య ఉండే డ్యూరేషన్ చాలా పెద్దది అంటున్నారాయన. ఆ కాల అంగం. అది ఎంత ఉంటుందో చెప్తున్నారిప్పుడు. అంటే రెండవది ఇమ్మీడియేట్‌గా అట్ట స్టార్ట్ అయిపోయింది అనుకోకూడదని. అంటే స్టార్ట్ అవుతూ ఉండే అంటే ఒక స్టెప్ తీసి ఆ రెండవ 108 యుగాల్లో మనం అడుగుపెట్టే ఆ మధ్య ఒక స్టెప్ తీసి కాలు ఎత్తి కాలు కింద పెట్టే ఆ సమయం అట్లా అనుకోవాలి ఒక ఉదాహరణ పూర్వంగా. అది స్టార్ట్ అవ్వడానికి ఆ కాలం అంటే స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఆ కంటిన్యూయస్. అది ఎంత కాలం అని స్వామి చెప్తున్నారు. జాగ్రత్తగా ఈ మెసేజ్‌ని వినండి. దీని తర్వాత మెడిటేషన్‌ని విడిగా ఇచ్చున్నారు. అందుకని దీన్ని ఎంతవరకు ఆయన టెక్స్ట్ ఆయన మెడిటేషన్ స్టార్ట్ దాని గురించి కూడా వివరం ఉన్న దీంట్లో ఉంది. అది అక్కర్లేదు అనేసి ఇది ఇంతటితో సగంతో ఆపేసి మీకివ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ టెక్స్ట్‌ని జాగ్రత్తగా ఒకటి 2 సార్లు విని లోపలికి తీసుకోండి. ఆ తర్వాత మెడిటేషన్‌ది మీకు టెక్స్ట్ ఇవ్వబడుతుంది. ఆ కాలము అంటే ఆ నడుమ కాలము ఆ కాల అంగమే చాలా దీర్ఘమైనది. ఆ కాలము భూలోక గణన ప్రకారము తక్కువ పక్షం 108 సంవత్సరముల కాలము పాటు శివుని కదలికలు తీవ్రముగా జరిగినప్పుడు మాత్రమే అన్ని ఘటనలు పూర్ణత్వం పొందినవిగా అమరగలవు. ఆ కాలం దీర్ఘమైందన్నారు కదా! భూలోక గణన ప్రకారం మినిమమ్ అది తీసుకుంటే కూడా 108 సంవత్సరాల పాటు ఉంటుందట. అలాంటి 108 సంవత్సరాల కాలం పాటు శివుని కదలికలు తీవ్రముగా జరిగినప్పుడు మాత్రమే అంటే ఆయన విస్తరణ ఒక రోజులో అయ్యేది కాదు కదా! 108 యుగాలుగా, మహాయుగాలుగా ఆయన తపస్సులో ఉన్నారట. అలాంటప్పుడు అంటే మన ఊహకు అందదు. మనం అనుకోవడమే అంతే. మన ఊహకు అందదు. కాబట్టి టైమ్ స్పాన్ పెద్దదిగా ఉంది. ఈ టైంలో ఆయన కదలికలు, మూవ్‌మెంట్స్ అధికంగా ఉంటాయి. అలా అధికంగా ఉన్నప్పుడు తీవ్రంగా అవన్నీ నెరవేరినప్పుడు మాత్రమే ఈ జరిగే ఘటనలన్నీ పూర్ణత్వం పొందినవిగా అమరగలవు. ఏవేం ఘటనలు జరుగుతున్నాయంటే ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. జీవరాశుల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ తర్వాత అందరిని ఉద్ధరించడానికి, పాతాళ లోకంలో వాళ్ళని ఉద్ధరించడానికి తీసుకురావడం. తర్వాత మన కోసం ఈ ఆది విళక్కు తయారు కావడం. ఇవన్నీ అన్ని కార్యక్రమాలు. అంటే నాకు ఆహ్, అర్థమైనవి చెప్తున్నాను. ఇంకా చాలా దీని వెనకాల ఉంటుంది నిజాలు. కాబట్టి అన్ని ఘటనలు అంటే మచ్చుకు కొన్ని చెప్పాను. అలాంటి ఘటనలు పూర్ణత్వం పొందినవిగా అమరగలవు. అంటే మీరు ఈ మెసేజ్ విని తీవ్రంగా ఆలోచించి అర్థం చేసుకోండి. ఆరంభము సరిహద్దు విస్తరించును. అంటే ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో, తర్వాత దాని ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ రెండిటి మధ్య అది విస్తరించును అన్నారు. అది మీకే వదిలేస్తున్నాను. ఇది కాలానికి సంబంధించింది. సో, అది ఎంత ఎక్స్‌పాన్షన్ అనేది అది విస్తరిస్తుందట. ఆ ఎక్స్‌పాన్షన్ అది ఎక్స్‌పాండ్ అవుతుందట. స్టార్టింగ్ బిందువు ఏదైతే ఉందో అది ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అవి 2 ఆ రెండిటి మధ్యన విస్తరణ జరుగుతుంది. భిన్నమైన శక్తులచే నింపబడును. అంటే ఆహ్, ఆ ప్లేస్, ఆ స్పేస్ ఏదైతే ఉందో అది భిన్నమైన శక్తులచే, వివిధ శక్తులచే నింపబడును. కావున మహాశివరాత్రి అను ఒక దినములో అన్నియు సంభవించవు అనియు, ఎవరైతే తమ శిరస్సులలో శూన్య ప్రదేశమును పెంచుకొని ఉన్నారో, వారి ఆత్మ అతీతమైన అయస్కాంత శక్తిని పొందును అని తెలుసుకొనవచ్చును. అంటే మన తలలో అణువులలో శూన్య ప్రదేశాన్ని పెంచడాని కోసం మన చేత సాధన చేయిస్తున్నారు.
అది కొందరిలో బాగా జరిగి ఉండొచ్చు. కొందరిలో తక్కువగా ఉండొచ్చు ఆ శూన్య ప్రదేశం. అకార్డింగ్ టు దట్ మనకు ఆ అయస్కాంత శక్తులైతే మనకు లభిస్తాయి. ప్రకృతిలోని ఘటనగా జరిగే ఒక రాత్రి పొద్దులో నా శక్తులు కూడా కలిసిపోయి భూమిని చేరుకుంటున్నవి. అంటే శివరాత్రి గురించి చెప్తున్నారు స్వామి. నా కదలికలకు ఆధార క్షేత్రము అమర్చబడును అని అందరూ తెలుసుకొనగలరు. ఈయన శక్తులు ప్రకృతిలోని ఒక ఘటన ఇది. అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు జరిగే ఘటన మహాశివరాత్రి. మాస శివరాత్రి ఎవ్రీ మంత్ జరుగుతుంది గదా! దీన్ని మహాశివరాత్రి అంటారు. అంటే నిరంతరం శివ శక్తులు మనకు భూమి మీద ప్రసరిస్తూనే ఉంటాయి. అవి ఈరోజు కొత్తగా వచ్చినవి కానీ, ప్రతి మహాశివరాత్రికి ఎక్కువగా వస్తాయి. అయితే ఇప్పటిది యుగ 108 మహాయుగాల తర్వాత రెండవ 108 మహాయుగాల ఆ సంధి, ఆ పీరియడ్‌లో ఆ స్టార్ట్ అయ్యే పాయింట్‌లోది ఇది చాలా ప్రత్యేకమైనది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం శక్తుల్ని సేవ్ జేసుకోవడానికి మనలో శూన్య ప్రదేశాలను పెంచడాని కోసమే మన చేత చేయిస్తున్నారు. కాబట్టి ఈ ప్రకృతిలోని ఒక ఘటనగా జరిగే ఒక రాత్రి పొద్దులో నా శక్తులు కూడా కలిసిపోయి అంటే ఆ రాత్రి శక్తులతో పాటు తన శక్తులు గూడా కలిసిపోయి ఇవన్నీ దే ఆర్ రీచింగ్ ఎర్త్. నా కదలికలకు ఆధార క్షేత్రము అమర్చబడును అని అందరూ తెలుసుకొనగలరు. అంటే ఆ శక్తులన్నీ ఎక్కడ వచ్చి చేరాలి అనేది. ఒకటి మన తల గూడా ఆధార క్షేత్రమే. రెండవది మెయిన్ ఆధార క్షేత్రం వేరే ఉంటుంది భూమి మీద. అది ఋషులకు వాళ్ళకు తెలుసు. నా ఆత్మశక్తి అనబడు పాదరస కాంతిలో ప్రేమ, కరుణ, కారుణ్యం అనబడే 3 రకముల మహోన్నతమైన ఇంధనములు నిక్షిప్తమై ఉండును. ప్రేమను తమలో పెంచుకొని ఉన్నవారు కరుణను, కరుణను పెంచుకొని ఉన్నవారు కారుణ్య శక్తులను, కారుణ్య శక్తులను పెంచుకొని ఉన్నవారు ఈశ్వర శక్తులను పొంది ఈశ్వర కాంతితో కలిసిపోగలరు. ఆధార క్షేత్రాన్ని అమర్చుకొని కదిలేందుకు ప్రయత్నించే నా శక్తులు కదలడం అంటే అవి చలించి పని చేయటం మొదలుపెడతాయి. అది వాటిలో మూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఆ శక్తులు మహాశివరాత్రి దినమంతా అంతటా ప్రసరించును. అంటే భూగోళమంతా అంటే మనం తెలిసి శివరాత్రి చేసుకునే వాళ్ళకు మాత్రమే కాక, శివరాత్రి ఏంటో తెలియని ఇతర దేశాల వాళ్ళకి కూడా ఆ రోజు శక్తులు అంతటా ప్రసరిస్తాయి. 3 దినముల వరకు ఆ శక్తులు భూమి చుట్టూ చుట్టుకొని ఉండును. అంటే మొత్తం పరుచుకొని ఉంటాయి భూమి మీద. పైన గూడా చుట్టుకొని ఉంటాయి ఆ శక్తులు. అంటే కురుస్తూనే ఉంటాయవి. మహాశివరాత్రి అంటే ఏం చెప్తున్నారు స్వామి? 3 దినాలు అంటే ముందొక రోజు శివరాత్రికి ముందు అంటే ఈరోజు శివరాత్రి అంటే నిన్నటి రోజు, తర్వాత నెక్స్ట్ డే 3 రోజులు అన్నమాట. మహాశివరాత్రి అనే దినము మధ్యలో వచ్చును. దానికి ముందు మరియు తర్వాత రోజులలో సూర్యునికి, భూమికి నడుమ అనేక మార్పులు కలుగును. శక్తుల పెంపుదల అనే స్థితిని అందరూ గ్రహించగలరు. అంటే సూర్యుడికి, భూమికి మధ్యలో అనేక మార్పులు ఏర్పడతాయట. ఈ మహాశివరాత్రి ఈ 3 రోజుల పాటు శక్తుల పెంపుదల అనే స్థితిని అందరూ గ్రహించగలరు. శక్తులు పెరగడాన్ని అందరూ తెలుసుకోగలరు అంటున్నారు. నిర్దిష్టమైన సమయము అధికముగా విస్తరించును. ఇది ఇందులో కొన్ని కోటెడ్ లాగా చెప్పున్నారు అర్థం కాకుండా. నిర్దిష్టమైన సమయం అధికముగా విస్తరించునంటే ఈ ఈ ఈ సమయం కొంత ఇంతకాలం అని ఎక్కడైతే ఒక నిర్ణయం జరిగి ఉన్నాదో, ఆ సమయం ఏదైతే ఉందో అది ఎక్స్‌పాండ్ అవుతుంది. అధికంగా ఎక్స్‌పాండ్ అవుతుంది అంటున్నారు. దేని గురించి అంటున్నారో తెలీదు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నా అయస్కాంత శక్తులు ఎల్లవేళలా కురీచునే ఉండును. కానీ ఈ సమయంలో నా కదిలే శక్తి అయిన ఉష్ణశక్తులే పెరుగును అని అందరూ తెలుసుకోవాలి. స్వామి మామూలుగా చల్లటి శక్తులు కదా! అయితే ఇప్పుడేమంటున్నారు? నా కదిలే శక్తి అయిన ఉష్ణ శక్తులే పెరుగును అని తెలుసుకోవాలి. కదలాలి అంటే ఉష్ణము కావాలి. అంటే హీట్ ఎనర్జీ ఉంటేనే శీతల ఎనర్జీతో గమ్మని ఒక చోట ఉంటుంది. అంటే స్వామి ఇన్ని రోజులు శీతల శక్తితో ఉన్నారు. మహాశీతలంలో. ఎందుకంటే తపస్సులో ఉన్నారు. ఇప్పుడు లేచారు కదలాలి అంటే ఉష్ణం కావాలి. ఊష్మ అవసరమవుతుంది. మహాకాళేశ్వరునిగా నేను కదలనున్నాను అంటే కాలంలోనూ, తద్వారా ఏర్పడే పరిస్థితులలోనూ మహా కదలిక అనేది వికసించును. ఎందుకంటే మహాకాళేశ్వరుడు కదలబోతున్నాడు అంటే ప్రళయంలోనే ఈయన లేస్తాడు మామూలుగా. శివశక్తులు మామూలుగా దొరుకుతూ ఉంటాయి మనకు శివుడి రూపంలో మూలం నుంచి. అయితే మహాకాళేశ్వరుడికి ఒక పని నియమించబడి ఉంటుంది కదా పరబ్రహ్మం ద్వారా. కాబట్టి ఈయన పనికి ఇప్పుడు ఈయన మేలుకొని లేచొస్తున్నాడు. కాబట్టి
అంటే లేచారు. ఆ లేవడం అనేది అంత టక్కని లేచి మనం లేచి కూర్చున్నట్టుగా అయితే ఉండదు. కాబట్టి ఆయన లేస్తున్నారు, లేస్తున్నారు చాలా రోజులుగా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది 108 రోజుల కాలం ఈ కదలిక అని చెప్పారు. ఆ సంధి కాలం. మహాకాళేశ్వరునిగా నేను కదలనున్నాను అంటే కాలంలోనూ, తద్వారా ఏర్పడే పరిస్థితుల్లోనూ మహా కదలిక అనేది వికసించును. సత్యయుగ వాసులుగా వికసించే ప్రతి ఒక్కరు నా కదలికల్ని స్వీకరించవలెను. అంటే ఇవన్నీ చదివి, విని, తెలుసుకొని లోపల ఆత్మసాత్తు చేసుకోవాలి అంటే మన లోపల దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా తీసుకోవాలి మనం. దేవతలు, అసురులు యుద్ధము చేయు కాలము ఇదే. అంటే ప్రళయకాలం గదా! అందుకని దేవతలకు, అసురులకు మధ్య సంగ్రామం జరుగుతున్నది అని చెప్తున్నారు. అందరూ శూన్య ప్రదేశమును పెంచుకొని దేవతలుగా ఎదిగి మంచి గెలుచుటకై సహాయపడవలెను. అంటే 2 పార్టీలున్నాయి ఇప్పుడు. మనం ఏ పక్క వెళ్ళాలి? థర్డ్ వరల్డ్ వార్ అన్నమాట. మనం అంటే థర్డ్ వరల్డ్ వార్ అనేది చిన్నది మన భూగోళానికి సంబంధించింది. కానీ ఇది మొత్తం మానవ జాతి మీద ఆ లోపల జరిగే యుద్ధం. కాబట్టి దేవతలు, అసురులు చేస్తున్నారు. బయట, లోపల కలిపి కాబట్టి చాలా పెద్ద యుద్ధం. దీంట్లో మనం ఏ పక్షానికి పోతామనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. పాతాళం వైపు వెళ్ళి అసురులకు హెల్ప్ చేస్తామా? లేదు దేవతలుగా ఎదిగి దేవతల పక్షం ఉండి బ్లెస్సింగ్స్ అందరు దేవతల దగ్గర నుంచి పొందుతామా? అనేది మన మీద ఉంది. అప్పుడు మనం ఎవరికి సహాయకారులుగా వెళ్ళాలి? మంచి గెలుచుటకై సహాయపడవలెను దేవతలుగా ఎదిగి. దానికేం కావాలి? శూన్య ప్రదేశం పెంచాలి. అంటే ఏం జరుగుతుంది? అక్కడ మనకు శక్తులు ఇవ్వబడతాయి. ఆ శక్తులను తీసుకొని దేవతల వైపు నిలబడి, మనుషుల్లో ఉండే ఆ అసురులందరితో యుద్ధం చేసి, మనం గెలిచి సత్యయుగం ప్రవేశానికి ఇతర మానవులకు మనము సహాయపడాలి. అదనమాట. దేవతలకు వాళ్ళ కోసం యుద్ధం చేయట్లే. వాళ్ళు మన కోసం చేస్తున్నారు. ఆదిశక్తి నాలో సంక్షేపించి ఉన్న కారణాన ఆమె యొక్క ఉష్ణశక్తితో నేను కదులుటకు ప్రయత్నిస్తున్నాను. మహాశివరాత్రి ధ్యానము అనబడు ఒక ధ్యాన ప్రక్రియను రూపొందించి నేను అనుగ్రహించనున్నాను. ఏదైనా ఒక ధ్యాన స్థితి అనేది ఒక ఘడియ కాలం పాటు చేయుట అనేది ఉత్తమం. అయితే అతీతమైన శివశక్తులను పొందుటకై ధ్యానములో ఒక్కొక్క దశ లేదా ఒక్కొక్క మెట్టుకు 2 ఘడియల కాలము పాటు చేయవలసి ఉన్నది. నమఃశివాయ అను పంచభూత మూలకాలలో నేను సంపూర్ణముగా కలిసిపోయి ఉంటాను. కావున అందరూ 5 దశలలో ధ్యానము చేయవలసి ఉన్నది. అంటే పంచాక్షరి. పంచాక్షరి అంటే ఏంది? నథింగ్ బట్ పంచభూత మూలకాలు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం శివుడిని కొలుస్తాం. ఎందుకంటే ఆయనలో ఆయన నుంచి వచ్చినవవి. కాబట్టి ఆ పంచభూతాల బ్యాలెన్స్ కావాలంటే మనం పంచాక్షరి జపిస్తాం. కాబట్టి ఆ పంచాక్షరికి సంబంధించినట్టుగా 5 దశల ధ్యానం చేయాలి. పంచాక్షరి అంటే ఇక్కడ 5 హ్మ్, పంచమహాభూతాలు. 5 దశలలో ధ్యానము చేయవలసి ఉంటుంది. అత్యద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఈ ధ్యాన ప్రక్రియను నేనే స్వయంగా రూపొందించుటకు మూల కారణం ఆదిశక్తి యొక్క కరుణయే. అంటే ఆయన లోపల ఒదిగిపోయి తన మొత్తం మహాకాళితో సహా ఆ శక్తులన్నీ మహాకాళేశ్వరుడికి ఇచ్చేసున్నారు. ఆమె కరుణ వల్లనే ఇదంతా జరుగుతోంది. ఈరోజు నేను మీకు ఈ ధ్యానం ఇస్తున్నాను అంటే అమ్మ కారణం అంటున్నారు స్వామి. 5 దశల ధ్యానము మనసును సంక్షేపించి, ప్రాణమును ఆత్మతో పెనవేసి, ఆత్మను పరమాత్మతో కూడా కలిపివేయును అని తెలుసుకొనండి. అంటే ఇదంతా మనసును సంక్షేపించడానికే. మన కలియుగ శాస్త్రం కూడా మనసు గురించే. మనసు సంక్షేపణకే. కాబట్టి మనసు సంక్షేపిస్తే గాని ప్రాణంలో వెళ్ళి అది కలిస్తే గాని బుద్ధి అన్నీ కలుపుకొని మనము ఆత్మ దగ్గరికి వెళ్ళగలం. తద్వారా పరమాత్మ దగ్గరికి వెళ్తాం. అదే మన మోటో. కాబట్టి 5 దశల ధ్యానము మనసును సంక్షేపించి, ప్రాణమును ఆత్మతో పెనవేసి, ఆత్మను పరమాత్మతో కూడా కలిపివేయును అని తెలుసుకొనండి. మరలా మనసు శరీరమునకు అనుసంధానించబడును. అంటే వన్స్ ఆత్మ అక్కడికి పరమాత్మతో కలిసాక, మళ్ళీ రివర్స్‌లో మనసు వచ్చి శరీరానికి అంటే మన మామూలు జీవితం బతికేదానికి. అయితే నిజమైన ఉన్నత ఆనందం ఏది అనే విషయాన్ని కనుగొనును. అంటే మళ్ళీ ఇక్కడ కోడెడ్‌గా చెప్తున్నారు. ఈ మనసనేది వెళ్తుంది. వెళ్ళి సంక్షేపణ పొంది తద్వారా ఒకటొకటి కలుసుకుంటూ ఆత్మ పరమాత్మతో వెళ్లి కలిసిపోతుంది. ఆ తరువాత ఈ ధ్యానంలో రివర్స్‌లో వచ్చి మనస్సును తీసుకెళ్ళి శరీరంతో అనుసంధానం చేసి దాంట్లో కలిపేస్తారు. అప్పుడు అది శరీరంకి అనుగుణంగా తయారైపోతుంది. అయితే దానికి ఒక మెమరీ అనేది ఏర్పడిపోతుంది. ఆ జ్ఞాపకంతోటి అదేం చేస్తుంది వెళ్ళొచ్చింది కదా!
ఆ అసలైన రసాన్ని రుచి చూసొస్తుంది కాబట్టి, ఆ ఉన్నత ఆనందం ఏది అనే విషయం అది కనుక్కుంటుందనమాట. అది చెప్తున్నారు స్వామిక్కడ. అయితే నిజమైన ఉన్నత ఆనందం ఏది అనే విషయమును కనుగొనును. మనసులో అల్లకల్లోలం శాంతించును. ప్రేమ పెరుగును. లోతైన ధ్యానముల వలన మనసు యొక్క సంక్షేపణ అనే శ్వాస స్థితి యొక్క సంక్షేపణ జరుగును. మనసు యొక్క సంక్షేపణ అనే శ్వాస స్థితి. అంటే శ్వాస చేసేటప్పుడు మన చిత్తం అంటే మనసు దాని మీద పెడతాం. పెట్టి శ్వాస ఎట్లా పోతోంది? ఎక్కడికి చేరింది? ఎక్కడ చేరమని వాళ్ళు చెప్తారో ఆ ధ్యానంలో అలా ఎక్కడెక్కడికి వెళ్ళమంటారో అక్కడ ఒక్కొక్క అణువులోకి ఎక్కడికో అలా వెళ్తూ వస్తూ ఉంటుంది. అంటే మన చిత్తం, మన మనసు తిరుగుతూ ఉంటుంది. అందుకని మనసు సంక్షేపణే శ్వాస సంక్షేపణ అయిపోతది. శ్వాస ఒక టైంలో ధ్యానంలో ఆగిపోతుంది. ఇక్కడ అందరు సాధకులకు తెలుసు ఆ విషయం. కాబట్టి మనసు యొక్క సంక్షేపణ అనే శ్వాస స్థితి యొక్క సంక్షేపణ జరుగును అంటున్నారు. అందుకని ఈ 2 ఒకటే అని అర్థంలో చెప్తున్నారు. ఈ లోతైన ధ్యానాల వలన ఇది జరుగుతుంది అంటున్నారు. మొదట అందరూ ఆదిమూల గణపతికి నమస్కరించి, గణపతి కాపు మంత్రాన్ని లోతుగా పలికి, తరువాత ఒక ఘడియ కాలం వరకు తత్వమసి మంత్రాన్ని జపించి, అటుపై శూన్యంలో శక్తులను పదిలిపరిచే మంత్రమైన ఆదిదీప గాయత్రి మంత్రాన్ని పలికి ధ్యానించాలి. అన్నిటికన్నా ముందు అందరూ 21 దినముల ధ్యాన ప్రక్రియను సరిగా చేయాలి. అటు తర్వాత 5 దశలలో 2 ఘడియల కాలమునకు విడివిడిగా ధ్యాన పద్ధతులను చేయవలెను. ఇదంతా బ్రీఫింగ్ ఇస్తున్నారు దీంట్లో. మళ్ళీ మీకివన్నీ మళ్ళీ వస్తాయి. అందరూ మొదట మనసును ప్రేమ అనే స్థితిలో నిలిపి 2 ఘడియల కాలము పాటు ధ్యానించాలి. తరువాత కరుణ అనే స్థితికి మనసు స్థాయిని పెంచి అంటే ప్రేమ తర్వాత వస్తుంది గదా! కరుణ హైయర్ స్టేజ్ అది. హైయర్ డైమెన్షన్‌ది. కాబట్టి ఆ స్టేట్‌కి వెళ్ళడానికి ఏం ఆహ్, ఇదంతా చేసి ఆ ధ్యానం 2 గడియల కాలం పాటు ధ్యానం 48 నిమిషాలు చెయ్యాలి. మళ్ళీ ఆపకుండా వెంటనే కరుణ స్టేజ్‌కి దాన్ని ఈడ్చుకొని పైకి వెళ్ళాలి. ఎలా అయితే మన చక్రాలను మూలాధారం నుంచి స్వాదిష్టానికి ఈడ్చి పైకి తీసుకుంటామో, ఆ విధంగా ఇక్కడ ప్రేమ స్థాయి నుంచి కరుణ స్థాయికి పెంచి అంటే అలా ఊహించుకోవాలి. కరుణ అనే స్థాయికి మనం వెళ్ళాము అని. అండ్ ఎందుకంటే దానికి దేనికి రూపం లేదు. ఒక ఆధారం మనకు లేదు మనసుకు. ఆధారం లేకుండా చేయాలి. అయితే ఆధారాన్ని మనకు ధ్యానంలో ఇచ్చున్నారు. మంత్రము, పిల్లన గ్రోవి వాద్యం, వేణువాద్యం ఇవన్నీ ఇచ్చున్నారు. కాబట్టి స్థాయిని పెంచి 2 ఘడియలు తర్వాత కారుణ్య శక్తులను అనుభూతి చెందుటకై మనసును పక్వపరచుటకు మరొక 2 గడియల కాలం వరకు అంటే మనసు పక్వపడిస్తేనే కారుణ్య శక్తులను అనుభూతి చెందగలదు మనసు. ఆ తర్వాత అది మెమరీలో పెట్టుకొని మనం శివరాత్రి అయిపోయాక మనం వేరే మనిషిగా మారేదానికి అది మనసు సహాయం చేస్తుంది. సో, ఇక్కడ మనసు పక్వం ఎలా పడుతుంది? ముందు ప్రేమ స్థాయి వరకు 48 నిమిషాలు చేస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా కరుణ స్థాయి వరకు 2 గడియలు మళ్ళా చేస్తాము. ఆ తర్వాత మళ్ళా ఇంకొక 2 గడియల కాలం వరకు కారుణ్య శక్తులను అనుభూతి చెందడానికి మళ్ళీ చేస్తాం. మరలా కరుణ స్థాయికి చేరుకొని అంటే రివర్స్ వస్తాం. కారుణ్యం నుంచి కరుణకు దిగుతాం. తర్వాత ప్రేమ అనే స్థితిలో మనసును నిలిపి ఉంచాలి. అంటే రివర్స్ వచ్చేస్తాం. అంటే ఫస్ట్ ప్రేమ నుంచి కరుణ, కరుణ నుంచి కారుణ్యం, కారుణ్యం నుంచి మళ్ళీ కరుణ, కరుణ నుంచి మళ్ళీ ప్రేమ. అట్లా రివర్స్‌లో వస్తాం అన్నమాట. అట్లా 5 దశల్లో చెప్పిస్తారు మనకు. కరుణ, కారుణ్య స్థితులను పొంది, మరల కరుణ, ప్రేమల వరకు ప్రయాణించి, అచట మనసు నిలిపి ఉంచవలెను. శూన్య ప్రదేశమును పెంచి, ఆది దీపము అనే మూలమును శిరసులో ప్రతిష్ఠింప చేయువారందరూ క్రింది స్థాయిలలోనికి దిగిరాలేరు. ఎందుకంటే, ఆది దీపాన్ని శిరసులో ప్రతిష్ఠింపజేసుకునే వారందరూ ప్రేమ అనే మూలాధార శక్తులలో ప్రబలంగా ఉంటారు. అంటే ఇంతవరకు మనం చేస్తున్న దాని రిజల్ట్ చెప్తున్నారు. కింద స్థాయిలకు రాలేరు అంటున్నారు. ఈ విశ్వము నుండి పెరుగుచున్న శివశక్తులను ఏ విధంగా పొందవచ్చును? అంటే మనం ప్రేమను దిగి కిందకి రాలేము. ప్రేమను మనం మర్చిపోలేము. అదనమాట. నీచ స్థితుల్లోకి మనం వెళ్ళము అన్నారు. ఈ 21 రోజులు చేసే సాధన వల్ల. ఈ విశ్వము నుండి పెరుగుచున్న శివశక్తులను ఏ విధంగా పొందవచ్చును అనే విషయాన్ని అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. 5 స్థాయిలలో ధ్యానములు మనసు ఉచ్చ స్థాయిని స్పృశించుటకు సహాయపడును. ఉచ్చ స్థాయిలోని శక్తులైన కారుణ్యమును మనసు తెలుసుకొన్నచో సంక్షేపణ చెంది శాంతి నొందును అన్నదే సత్యము. ఇక్కడ ఎలా వెళ్ళాలి అదంతా చెప్తున్నారు.
సో, మొదటిది ప్రేమ స్థితి ధ్యానము అని చెప్తారు. మనసు అను సాధనమును అంటే ఆ ఉపకరణాన్ని, ఒక టూల్‌ని అంతటా ప్రయాణించే సామర్థ్యము కలిగినది. ఆ మనసనేది అన్ని చోట్ల అది ప్రయాణం చేయగలదు. అది గూడా అమిత స్పీడ్‌గా. ఆత్మలో మనసు సంక్షేపించు వరకు దాని ప్రయాణము కొనసాగును. అంటే మనసు ప్రయాణం ఎంతవరకయ్యా అంటే, అది ఆత్మలో వెళ్లి సంక్షేపించే వరకు ఉంటుందది. ఆ తర్వాత ఇంకుండదు. ఆత్మ పరమాత్మను కలిసే దానికి తెలీదు. అక్కడ మనసు ఎగ్జిస్టే చెయ్యదు. చేస్తే అంత పైకి మనం వెళ్ళలేం. కాబట్టి ఆత్మలో మనసు సంక్షేపించు వరకు దాని ప్రయాణము కొనసాగును. శరీరము అనే సాధనముపై ఆధారపడి పనిచేసే మనసు అంటే శరీరం కూడా ఒక టూల్. మనసు ఒక టూల్. కాబట్టి ఈ శరీరము అనే సాధనం దీని మీద ఆధారపడి అది పనిచేస్తూ ఉంటుంది మనసు. దాన్ని ఇప్పుడు హ్మ్, కంట్రోల్ చేసి కంట్రోల్ అనే దానికన్నా టేమ్ చేస్తూ ఒక్కొక్క స్టేజ్‌గా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు స్వామి చేస్తున్నారు. కాబట్టి శరీరము అనే సాధనముపై ఆధారపడి పనిచేసే మనసును ప్రాణము అనే భావనల స్థితి యొక్క మూలాధారమునకు ఆకర్షించి లాగుకొని వెళ్ళాలి. ఇప్పుడు భావనలు అనేవి పుట్టేదే ప్రాణంలోనే. అంటే జీవాణువులోనే. కాబట్టి ఆ ప్రాణంలో ఉండే ఆ భావనా స్థితి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ మూలాధారం ఉందో, ఆ కింద బేస్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఆకర్షించి లాగుకొని వెళ్ళాలి. ఇదంతా ఊహించుకుంటూనే మంత్ర సహాయంతో మనం వెళ్ళాలి. భావిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రాణంతో బతికున్నాం గాబట్టి, మన భావనలు మన సొత్తు. దాని సహాయంతో మూలాధారం వరకు ఏ మూలాధారం? ప్రాణము అనే భావనా స్థితి యొక్క మూలాధారం. అక్కడి వరకు అది ఎలా ఉంటుందంటే మనకు తెలీదు. మనం చూడాలి ఇప్పుడు. మూలాధారం వరకు ఆకర్షించి లాక్కొని తీసుకెళ్ళాలి మన మనసును. ఈ ప్రక్రియలో ఆ 2 ఆహ్, ఘడియల కాలం 48 మినిట్స్ కాలంలో తీసుకెళ్ళాలి. ప్రాణము తన భావనా తరంగములు అనబడు అయస్కాంత శక్తులను ఎచట నుండి ఏ విధంగా పొందుతున్నది? అంటే అక్కడికి వెళ్ళి మనసు ఏం చూస్తుందక్కడ? ఈ ప్రాణానికి శక్తులు ఎక్కడి నుంచొస్తున్నాయి? దీనిలో భావనా తరంగాలు ఉత్పత్తవుతున్నాయి. ఇవే మానవులకు సహాయపడుతున్నాయి. అయితే ఈ భావన హైయెస్ట్ తరంగాల వాటి హైయర్ స్టేజ్ ఏది? ఎక్కడి నుంచి దీనికొస్తున్నాయి? ఇది ఎలా పొందుతోంది? ఎంత కష్టపడుతోంది? ఆ తర్వాత ఆ అయస్కాంత శక్తులను ఏ మూలం నుంచి పొందుతోంది? ఏ విధంగా పొందుతోంది? అంటే ఏ విధమైన పనులు చేస్తూ అది ఇట్ ఈస్ గెట్టింగ్ దోస్ భావనా తరంగాలు అనే విషయాన్ని మనసు అక్కడికి వెళ్లి కనుక్కుంటుంది. మూలాధారం వరకు వెళ్లి మూలాధారం అంటే మన మూలాధారం కాదు. ఆ భావనా స్థితి యొక్క మూలాధారం. అది ప్రాణానిది. అక్కడికి వెళ్ళాలి. ఆరిజిన్ పాయింట్. అక్కడికి వెళ్లి ఈ విషయాలను తెలుసుకుంటుంది. అనే విషయాన్ని మనసు తెలుసుకొన్నప్పుడు మాత్రమే ప్రేమను మానవులు తెలుసుకొనగలరు. అప్పుడు ప్రేమంటే ఏందో అర్థమవుతుంది. అంటే ప్రేమంటే ఈ ప్రేమ కాదు. మామూలు మనం అనుకునే ప్రేమ. ఇది చాలా పొల్యూటెడ్ అయ్యి లేయర్స్ వేసుకొని ఉండే ప్రేమ. అంటే ఒక అంశం మాత్రం ఇందులో ఉంటుందంతే. వెంటనే మారిపోతూ ఉంటుంది. అలా కాక అసలైన ప్రేమ. ఆ ప్రేమను మానవులు తెలుసుకోగలరు. అంటే మనసు తెలుసుకుందంటే మనం తెలుసుకున్నామని అర్థం. అందరూ 1, 2 శారీరక వ్యాయామాలను చేసి, తర్వాత అమరి కూర్చొని ప్రాణాయామము అనే ప్రక్రియను 5 సార్లు చేయవలెను. ఇక్కడి వరకే నేను రాసాను. ఆ తర్వాత కరుణ, కారుణ్య స్థితి ధ్యానం అంతా రాయలే. స్వామి చెప్పున్నారు. ఎందుకంటే నాకు ఫోనొచ్చింది ఇలా అక్కర్లేదు. ఆహ్, నేను చేస్తున్నానని చెప్పాను. ఇది అక్కర్లేదమ్మా ధ్యానంలో వివరంగా ఉంది అన్నారు. కాబట్టి ఇంక మీదంట ధ్యానం కాబట్టి ఇంతవరకు టెక్స్ట్ మీకు టెక్స్ట్ అంటున్నా. విషయం అర్థం కోసం నేనిది హ్మ్. వాయిస్‌లో చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే రాసింది చదివితే మీకు అర్థం కాదు కాబట్టి చెప్పాల్సొచ్చింది. అర్థం కాదంటే అర్థమయ్యే మహానుభావులున్నారు. అది గాదు నేను చెప్పడం. అర్థం కాని వాళ్ళ కోసం నేను ఒక ఇద్దరున్నా కూడా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో, ఇది వాయిస్‌లో చెప్తేనే సరి అని నాకనిపిచ్చి నేను చెప్తున్నాననమాట. ఇక నెక్స్ట్ మెడిటేషన్ వచ్చున్నది. అది దాన్ని మీకు చేసి వాళ్ళెప్పుడు పబ్లిష్ చేస్తారో మీకిచ్చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. నమ శివాయ.